మీకు ఎవ్వరు చెప్పిండరు ఈ టిప్ అయితే. ఇది ఏంటి అంటే ఇది రొటేసరీ రాడ్ ఉంది కదండి, స్లాంట్గా అయిపోతుంటుంది. ఓకేనా అండి? ఈ టిప్ మాత్రం మీకు ఎవ్వరు చెప్పిండరు కాబట్టి ప్లీజ్ ఒకసారి అయితే గమనించండి. మీకు ఇంకో చిన్న డౌట్ రావచ్చు, అదేంటంటే సిస్టర్ ఎప్పుడు ఇది సెంటర్లోనే పెట్టాలా, ఇంత పెద్ద కెపాసిటీది కదా, పైన కింద పెట్టి బేక్ చేయొచ్చా? కనిపిస్తుందా అండి మీకు? పైన ఒక ట్రే పెట్టాను, కింద ఒక ట్రే పెట్టాను. ఇప్పుడు ఈ రెండిట్లో బేక్ చేసుకోవచ్చు కదా సిస్టర్ అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈరోజైతే నా ఓటీజీ గురించి మీకు చెప్పబోతున్నాను అనమాట. నాది వచ్చేసి మార్ఫీ రిచర్డ్స్ 60 లీటర్స్ ఓటీజీ అనమాట. చాలా మంచి బ్రాండ్ అండి. నేనైతే చాలా రివ్యూస్ చూసి అయితే తీసుకున్నాను. ఓకే, ఇది డోర్ వచ్చేసి కొంచెం మిర్రర్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అందుకోసం అయితే నేను ఈ విధంగా కొంచెం నాప్కిన్తో కవర్ చేశాను, ఆపోజిట్లో ఉన్నాయన్నీ కనబడతాయని. ఓకేనా? తర్వాతకు వచ్చేసి దీంట్లో మనకి అన్ని సెట్టింగ్స్ కానీ దీనికి వచ్చిన ఎక్విప్మెంట్ కానీ ఏమేమి ఉన్నాయనేవి ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఇదైతే బేకింగ్ ట్రే అండి. మన కుకీస్ అలా చేసుకోవడానికి ట్రే యూస్ఫుల్ అవుతుంది. తర్వాతకు వచ్చేసి ఇది రొటేసరీ రాడ్ అనమాట. రొటేసరీ రాడ్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే అది గ్రిల్ చేసుకోవడానికి టైప్లో పనికొస్తుంది అనమాట. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇది మనకి తీయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ ట్రే తీయడానికి ఇవన్నీ ఇలా హోల్డ్ చేసి తీయడానికి వస్తుంది అనమాట మనకి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇవి స్క్యూవర్స్, ఇవి టిక్కీస్ అలాంటివి చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇవి అయితే ఇప్పటివరకు నేను ఏవి వాడలేదండి, జస్ట్ కేక్ బేకింగ్ కోసం అయితేనే వాడుతున్నాను. యాక్చువల్గా ఇంకొక సెటప్ ఏంటంటే మనకి ఇందులో ఈ ట్రే ఇస్తాడనమాట. బేకింగ్ అయితే ఇది యూజ్ అవుతుంది. చాలామందికి ఈ ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అవి కూడా క్లియర్ చేస్తూ చెప్తాను మీకు. తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి మనకి రొటేసరీ రాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ రాడ్ మనకి రొటేసరీ రాడ్ ఫిక్స్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్కి అటు ఆపోజిట్ దీని మీద పెట్టేసుకుంటే రాడ్ అయితే ఆగిపోద్ది మనకి. ఓకేనా? తర్వాత మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ట్రే అన్నమాట. మనకి ఏదైనా ఆయిల్ లాంటివి అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు దాంట్లో ఏమైనా కింద పడినా కూడా మనకు తీసుకోవడానికి ఇది బయట నుంచి ఈ విధంగా రిమూవ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి? ఒక్క నిమిషం తీసి చూపిస్తా. అర్థమైందా అండి మీకు? ఇది ఈ ట్రే వచ్చేసి మనకి ఏదైనా ఓవర్ బేకింగ్ లేకపోతే మనకి పొంగిపోయినట్టు ఏమైనా అయినా కూడా మనకి ఈ ట్రే ఇలా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనేనండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి సెట్టింగ్స్ అనమాట, టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అన్నీ మనకి ఏమేమి మోడ్స్ ఉన్నాయో చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట. మనకి యాక్చువల్గా 180 డిగ్రీస్ అంటారు కదా, 150 to 200 ఉంది కదా, ఇది వచ్చేసి ఇప్పుడు 150, 160, 170, 180 ఈ విధంగా అనుకోవచ్చు అనమాట మనము. ఓకేనా? నేనైతే ఎక్కువ శాతం 160 or 170లో చేస్తుంటా అన్ని రెసిపీస్. తర్వాత ఇవి రాడ్స్ ఈ విధంగా ఉంటే ఇది ఒక టాప్ రాడే ఆన్లో ఉన్నట్టు, ఇలా 2 లైన్స్ ఉంటే ఇవి 2 రాడ్స్, అప్పర్ రాడ్ అండ్ లోయర్ రాడ్ రెండు ఆన్లో ఉన్నట్టు. ఇది వచ్చేసి లోయర్ రాడ్ అనమాట. ఇది ఆఫ్ మోడ్, మనకి ఏ రాడ్ అవసరం లేదు అనుకుంటే ఇది అనమాట. యాక్చువల్గా అయితే కేక్స్ కోసం అయితే ఇది ఓకే. ఇది చెప్పాను కదండి రాడ్స్ అని. తర్వాతకు వచ్చేసి ఇది టెంపరేచర్ టైమర్ అండి. ఇది మనకి 0 నుంచి స్టార్ట్ చేస్తే 60 minutes అనమాట. ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. మనం 20 minutes సెట్ చేస్తే 20 minutes బ్యాక్ వచ్చి మనకైతే ఒక బెల్ లాంటి సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రొటేసరీ రాడ్ మోడ్ అనమాట. రొటేసరీ రాడ్ అంటే ఇది మనకి గ్రిల్ చేసే వాటికి యూజ్ అవుతుంది, ఇది రెగ్యులర్గా అయితే అవసరం ఉండదు. ఇది వచ్చేసి ఫ్యాన్ మోడ్ అండి. ఫ్యాన్ మోడ్ ఆప్షన్ ఉన్న ఓవెన్స్ మాత్రమే తీసుకోవాలండి, ఎందుకంటే మనకు లోపల హీట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి ఈ 3 నాబ్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల మనకి ఏం యూజెస్ ఉన్నాయి అనేది
ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లోపల ఇది సెటప్ కదండి. ఇది సెంటర్లోనే ప్లేస్ చేయాలన్నమాట. పైన అవసరం లేదు, కింద అవసరం లేదు. బేకింగ్కి అయితే మనకు సెంటర్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాతకు వచ్చేసి ఇవి 8 ఇంచెస్ టిన్ అనమాట. నేను ఎప్పుడు బేక్ చేసినా కూడా 3 kgs వరకు బేక్ చేస్తాను. అది ఏ విధంగా అంటే ఇప్పుడు అది 8 ఇంచెస్వి 2 పెట్టానా, ఇది వచ్చేసి 6 ఇంచెస్ది హైటెడ్ అనమాట. ఓకేనా, ఆల్రెడీ కేక్ బేక్ చేస్తున్నాను ఇందులో. ఓకే, ఇవి వచ్చేసి ఈ విధంగా 3 టిన్స్ అయితే పడతాయి అనమాట. అంటే అట్ ఏ టైం మనము 3 kgs వరకు కేక్ చేసుకోవచ్చు. ఇంకా స్క్వేర్ కేక్ అనుకోండి, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది, మీకు చూపిస్తాను ఉండండి. మళ్ళీ సేమ్ అండి, ఇది వచ్చేసి 8x8 స్క్వేర్ టిన్ అనమాట. ఇది కూడా 1 to 1.5 kg వరకు బేక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంతో పాటు మనం ఖాళీగా ఉంచకుండా ఇది కూడా ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇవి 2 కాకుండా అంటే మనకి ఈ 2 ఇంకొక 1/2 kg కేక్ టిన్ అయితే పడుతుందండి. ఓకేనా, ఇది కూడా మనకి ఈ విధంగా చూసినా కూడా 3.5 kgs అయితే పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పెద్ద టిన్ పెట్టి చూపిస్తాను మీకు. ఈ కేక్ టిన్ వచ్చేసి 12 ఇంచ్ సైజ్ అనమాట. యాక్చువల్గా అయితే నేను 2 kgs 2.5 kgs వరకు అయితే ఇందులో బేక్ చేస్తుంటాను. దీంతో పాటు అంటే ఇది ఒక టిన్ను, తర్వాత 6 ఇంచెస్ టిన్ ఇంకొకటి పడుతుందండి. ఓకే, అర్థమైంది కదండి. 6 ఇంచెస్ది హైటెడ్దైనా పెట్టుకోవచ్చు, చిన్నదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఈ 2 పడతాయి అన్నమాట. ఇదైతే 12x12 సైజ్ అనమాట. దీని డయామీటర్ సైజ్ వచ్చేసి 12, ఇది వచ్చేసి 6. అర్థమవుతుంది కదండి. దీని కెపాసిటీ ఏంటనేది మీకు టిన్స్ పెట్టి మరీ చూపిస్తున్నాను అనమాట. ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు, అది కూడా చెప్తాను ఉండండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది 10x12 అనమాట. రెక్టాంగిల్ షేప్ది ఇది టిన్. ఇది ఒకటి వచ్చేసి ఇట్లా పెడతాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 kgది 8x8 అనమాట. ఈ 2 పడతాయి మనకు అట్ ఏ టైం అయితే స్క్వేర్ టిన్స్ పడతాయి, ఈజీగానే అనిపిస్తుంది. కాకపోతే నాకు చిన్న ఇష్యూ ఏమొచ్చిందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాడ్ మధ్యలో మనకి కొంచెం ఇది హైట్గా ఉందన్నమాట. ఓకేనా, ఇది హైట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇలా క్రాస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా నేను టిన్స్ పెట్టినప్పుడు ఏం చేసేదాన్నంటే మీకు చూపిస్తాను. ఒక చిన్న కిటుకు, ఇదైతే ఎవ్వరు చెప్పిండరు మీకు. ఓకే, మీకు ఎవ్వరు చెప్పిండరు ఈ టిప్ అయితే. ఇది ఏంటి అంటే, ఇది రొటేసరీ రాడ్ ఉంది కదండి, నేను ప్రీ హీట్కి పెట్టినప్పుడే ఈ రాడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేస్తానమాట. అప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. చూడండి, ఇక్కడ హైట్ అనేది ఈక్వల్గా మెయింటైన్ అయింది. అప్పుడు బేకింగ్ కూడా మనకి స్లాంటింగ్గా కాదనమాట, లేదంటే కేక్ అంతా ఒక సైడ్ స్లాంట్గా అయిపోతుంటుంది. ఓకేనా అండి, ఈ టిప్ మాత్రం మీకు ఎవ్వరు చెప్పిండరు, కాబట్టి ప్లీజ్ ఒకసారి అయితే గమనించండి. ఈ రాడ్ని ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి 12x12 సైజ్ అండి. ఇది పెద్ద స్క్వేర్ టిన్. ఇందులో వచ్చేసి 3 kgs వరకు కేక్ అవుతుంది మనకి. ఓకేనా, ఇవి ఇలా స్క్వేర్ టిన్స్ ప్లేస్ చేసినప్పుడు మాత్రం నేను ఈ రాడ్ యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి స్క్వేర్ కదా, దీంతో పాటు అంటే మళ్ళీ 6 ఇంచెస్ ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంత పెద్ద కేక్తో పాటు ఓన్లీ ½ an hourకే ఓపెన్ చేయాల్సి ఉంటే మాత్రం చేయకండి. ఓకే, నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీనికోసం కూడా ఒక 40 minutes అయినా బేక్ అవుతుంది కదా, 40 to 45 minutes పడుతుంది దీంట్లో అవ్వడానికి. కాబట్టి ఇది 2 kgs 3 kgs కదండి, అప్పుడు ఏం చేస్తానంటే ఇది 45 minutesకి ఇది తీసేసి నెక్స్ట్ కంటిన్యూ చేస్తానన్నమాట. అంటే ఇంకొక 15 minutes అలా టైం పెంచేస్తానమాట ఇది తీసేసి. ఓకేనా, ఇది కూడా నేను ఎప్పుడు పెట్టినా కూడా మొత్తం కంప్లీట్గా ఒక 3 kgs చేసేలాగే చూసుకుంటానన్నమాట. మీకు తెలుసు కదండి ఆర్డర్ సంగతి. తర్వాతకు మీకు చెప్పాను కదా, దీనికి మనకి హీట్ తగలకుండా ఇది పట్టుకార ఇస్తాడనమాట. ఓకేనా, నేను ఇది కూడా యాక్చువల్గా ఎక్కువ వాడను. ఎందుకు అంటారా, నేను ఎక్కువగా ఇది అసలు తీయను, ఈ స్టాండ్ అసలు తీయను. పైన ఉన్నాయి మామూలు మనకి ఇంట్లో వాడే పట్టుకారతోనే తీస్తుంటానన్నమాట. ఓకేనా, మీకు మెయిన్ ఇంకొక డౌట్ ఉండొచ్చు, మీకు ఇంకో చిన్న డౌట్ రావచ్చు. అదేంటంటే, సిస్టర్ ఎప్పుడు ఇది సెంటర్లోనే పెట్టాలా, ఇంత పెద్ద కెపాసిటీది కదా, పైన కింద పెట్టి బేక్ చేయొచ్చా
కనిపిస్తుందా అండి మీకు? పైన ఒక ట్రే పెట్టాను, కింద ఒక ట్రే పెట్టాను. ఇప్పుడు ఈ రెండిట్లో బేక్ చేసుకోవచ్చు కదా సిస్టర్ అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. చేసుకున్నా పర్వాలేదు కానీ అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇందులో పెట్టిన టిన్స్ ఇందులో పెట్టిన టిన్స్ ఇందులోకి మనకి ఇప్పుడు సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్లో కేక్స్ అవుతాయి అనుకోండి, హాఫ్ కేజీ కేక్స్ హాఫ్ అన్ అవర్లో అవుతాయి కదా. మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ తర్వాత కింద ఉన్న టిన్స్ని పైన ఉన్న టిన్స్ని కిందికి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కింద రాడ్స్ వల్ల మనకి అప్పుడు బోత్ రాడ్స్ ఆన్లో పెట్టుకోవాలి. ఈ కింద రాడ్స్ ఉంటాయి కదా, ఈ కింద రాడ్స్ కింద మాత్రం హీట్ ఎక్కుతాయి. పైన రాడ్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా మీకు? పైన హీటింగ్ రాడ్స్ ఇక్కడ హీటింగ్ రాడ్ కనిపిస్తుంది కదా, ఈ పైన మాత్రం హీట్ ఎక్కుతాయి. అప్పుడు ఏంటంటే ఇదేమో పైనుంచి బేక్ అవుతుంది, ఇదేమో కింది నుంచి బేక్ అవుతుంది. అప్పుడు మళ్ళీ హాఫ్ టైం తర్వాత కిందివి పైవి కిందికి పెడితే అప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 35 to 40 మినిట్స్లో అయితే మనకి కేక్స్ బేక్ అవుతాయి. కాకపోతే ఆ చేంజ్ చేసే టైంకి మనం పక్కకు జరగకుండా ఉండాలి, కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఆ రిస్క్ తీసుకునే మాట అయితే ఓకే అండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలామందికి ఈ డౌట్ ఉండేది, నాకు కూడా చాలా డౌట్ ఉండేదన్నమాట. ఇంత ప్లేస్ ఉంది, మనం 2 స్టెప్పుల్లాగా ఎందుకు పెట్టుకోలేము అని అనిపించేదన్నమాట నాకు. ఓకేనా అండి? ఈ డౌట్ కూడా క్లియర్ చేసేసాను మీది. ఇది మనకి స్టాండ్ ఇప్పుడు కింద నుంచి తీస్తున్నాను కదండి, ఈ స్టాండ్ ఈ విధంగా, ఇంకొక సైడ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇవి స్క్యూవర్స్ అంటే ఏమన్నా టిక్కీస్ అలాంటివి చేసుకున్నప్పుడు ఇవి స్క్యూవర్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవడానికి ఈ సపోర్ట్ స్టాండ్ అనేది ఇచ్చాడనమాట. యాక్చువల్గా మనం బేకింగ్ ఈ స్టాండ్ మీదైనా కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ రాడ్స్ అడ్డం వస్తాయి కాబట్టి నేను ఇటు సైడ్ ప్లేస్ చేస్తున్నాను, దీన్ని ఉల్టా ప్లేస్ చేసి చేస్తున్నాను అనమాట. చూపిస్తాను ఉండండి. కనిపిస్తుందా అండి? నేను దీన్ని రివర్స్లో పెట్టాను అనమాట. ఎందుకు అంటే మనకి టిన్స్ అనేటివి ఈ విధంగా అయితే ఎక్కువగా పడతాయి, డైరెక్ట్గా మనకి ఇటు పెడితే మాత్రం ఇన్ని పట్టవన్నమాట. ఇది కూడా అడ్డం వస్తుంది. యాక్చువల్గా దీనివల్లే కొంచెం ప్రాబ్లం అవుతుందంటే మళ్ళీ ఇది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకేనా అండి? ఇప్పుడైతే నా ఓవెన్ గురించి మీకు అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఓటీజీ గురించి వీటి గురించి నన్ను ఒకసారి మళ్ళీ క్లియర్గా వీడియోలో అడగండి, కింద కమెంట్స్లో అడగండి, చెప్తాను. దీనికి లైట్ వచ్చేసి ఇక్కడ కార్నర్లో ఉందండి, లైటింగ్ ఎక్కువ ఉండదు మనకి. మామూలుగా అయితే కొన్ని బాగా ట్రాన్స్పరెంట్గా ఉండి బాగా లైటింగ్ కనపడుతుంది, ఇందులో మాత్రం అంత లైటింగ్ మనకు కనిపించదు. ఇంకొకటి ఇది గ్లాస్ కూడా మిర్రర్ ఫినిషింగ్ అని చెప్పాను కదా, ఈ మిర్రర్ ఫినిషింగ్ వల్ల కూడా మనకి లోపల ఎంత బేక్ అవుతున్నది కనపడదన్నమాట. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.